సాధారణంగా ఈ ధనుర్మాసపు నెల ఇది. ఏ నెల అంటాం దీన్ని? ధనుర్మాసం. ఈ నెల రోజుల్లో ఎక్కడైనా ఒక చోట మేము నియమంగా ఉంటే అక్కడి నుంచి సాధారణంగా బయటికి వెళ్ళాం. కానీ ఈ మన్యం ప్రాంతపు ఆదివాసీ బంధువులతోటి ఒకసారి కలవాలి అని మన వాళ్ళు చెప్పగానే తప్పకుండా వచ్చి వెళ్ళాలి అని ఈవేళ మేము ఇక్కడికి రావడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి కాలుష్యానికి నోచుకోని కొండలలో ఈ భూమాత సేవ చేస్తూ మీరందరూ బతుకుతున్నారు. పవిత్రమైనటువంటి భూమాత ఒడిలో ఉండే మీ అందరూ కూడా అలాంటి పవిత్రమైనటువంటి మనస్సులతో ఉంటారు అని మేము అనుకుంటున్నాం. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా సాగించే మీ జీవితాల్లో కావలసినటువంటి వనరులని ఈ ప్రకృతి మాత, ఈ భూమాత మీ అందరికీ కూడా పుష్కలంగా అందించాలి అని అనుకుంటుంది. మీరంతా అడవి మాత ఊళ్ళో బతుకుతున్నారు. ఈ కొండలని కోనలని నమ్ముకు బతుకుతున్నారు. ఇవి బాగుండాలా వద్దా? వాటిని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా? వాటిల్లో కూడా దేవుడు ఉంటాడా ఉండడా? మన దేవుడు అక్కడెక్కడో పైలోకాల్లో కూర్చోడు. మన దేవుడు మనందరి గుండెలలో గూడు కట్టుకుని ఉంటాడు. ఇంకా